అందరూ భోజనం చేశారా? భోజనాలు బాగున్నాయి కదా? సో ఈ భోజనాన్ని చక్కగా అరేంజ్ చేసినటువంటి ముఖ్యంగా మన నంద్యాల జోన్ హెడ్ జాన్సన్ గారికి, రిజర్వ్ చేసుకుంటారు. అలాగే అలాగే ఈ పరిశోధన స్థానం అధిపతి పేరేంటి విజయశేఖర్ బాబు ఆయన కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ భోజనాల కమిటీ చైర్మన్ నేను ఎక్కడ భోజనం చేస్తున్నాడు నారాయణ స్వామి టీంకి కమిటీ మెంబర్ లిస్ట్ ఎక్కడ అయ్యా ఆ లిస్ట్ ఉంటాను నువ్వు నా పక్కన. అలాగే ఈ డయాస్ ఇంత అందంగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర వహించిన డాక్టర్ మల్లేశ్వరి అండ్ హర్ టీమ్ రాధాకుమార్ ఎక్కడ ఉంది? ఇక్కడ అంతా రాధాకుమార్ నువ్వు పైకి ఒకసారి చెప్పకూడదు. సో తన అనుభవంతో ఎగ్జిబిషన్ ఇంత అందంగా రావాలని ఈ ఎవరైతే వీరిద్దరు బాగా సలహాలు ఇవ్వడం, దాంతో ఆమె కూడా అమలు చేయడం. సో మన రాధాకుమారికి కూడా ఒకసారి చెప్పడం. ఆల్ కేబీకే హెడ్స్, డాట్ సెక్టర్ హెడ్స్ పేరు పేరున వారందరికీ మా టీ గారి తరఫున నా తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా భాస్కర్కి వాళ్ళందరికీ కూడా ఇక్కడ భాస్కర్ ఎక్కడ ఉంటాడు నారాయణ స్వామి ఉంటాడు ఆ చాలా ఫోన్ చేస్తారు, వారికి కూడా అభినందనలు. అలాగే రిజిస్ట్రేషన్ కమిటీ మాధవిలత రిజిస్ట్రేషన్ కమిటీ వచ్చిందా? మాధవికి కూడా హృదయపూర్వక అభినందనలు. అలాగే అలాగే ఇక్కడ మనం చూడండి ఒకటి ఉంది, కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు వీళ్ళంతా మాలాంటి వయసు మళ్ళీపోతున్నారు. ఒప్పుకుంటారా? సరోజి గారు రండి, ఏడి గారు ప్లీజ్ పంపి. నటరాజు భాస్కర్ కూడా వస్తారు. మన మడసిర ప్రిన్సిపాల్ గారు సరోజి గారిని కూడా సరోజి గారిని రిక్వెస్ట్ అన్న వేదిక. ఆమె కూడా చక్కగా మిమ్మల్ని అందరినీ ఇంజనీరింగ్ వాళ్ళని మొబిలైజ్ చేసి ఇన్స్పైర్ చేసి చక్కటి ప్రదర్శన పెట్టడానికి మీకు కూడా అభినందనలు, చెప్పట్లు. ఏగో ఆల్ మనం చాలా క్షేత్ర దర్శనం చేశాం కదా, ఎన్ని చూసామా? ఇది క్షేత్ర దర్శన లేకపోతే ఎగ్జిబిషన్ ప్రదర్శన? ఎగ్జిబిషన్ వ్యవసాయ ప్రదర్శన. కానీ నాకు కొంచెం కష్టపడి వీళ్ళు యాంత్రీకరణ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒకసారి ఏంటో టైటిల్ చదవండి. అదేనా? మెటర్స్ ఆధునిక సాగు పద్ధతి. ఈ సాగు పద్ధతుల్లో అన్నింటినీ మించి యాంత్రీకరణ చాలా గొప్ప. ఈరోజు వ్యవసాయం అంటే యంత్రం మంత్రం అయింది. ఈరోజు యంత్రం అంటే వ్యవసాయం లేదు. అలాంటి యాంత్రీకరణ చక్కటి ప్రదర్శన మన భాస్కరరావును నటరాజు అరేంజ్ చేశారు. ఈ కొంచెం చిన్న కార్యక్రమం అయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మీరు అది చూసి వెళ్ళాలని నాకు తెలుసు. ముఖ్యంగా మీకు అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే అదేగా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ వాళ్ళే కాదు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి మీరందరూ రండి. అలాగే రావద్దని కాదండి, మీరు కూడా రండి. ఎనివే నాది 1 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఈ రైతు మేళాలు లేదా కిసాన్ మేళాలు గత 35 సంవత్సరాల నుంచి దాదాపు 35 సంవత్సరాలు దాటి అంటే నార్త్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా వీటిని 1990 మొదలు నుంచి
ఉద్దుగా పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఎంవి రావు గారు, ఐవి సుబ్బారావు గారు కాంబినేషన్లో కిషాన్ మేఘాలు ఒక మంచి ఊపు వచ్చింది. ఊపు మధ్యలో కంటిన్యూ అవుతూ కొంచెం డౌన్ అవుతూ మళ్ళీ పైకి వస్తా ఉంటుంది. కానీ ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎన్నో పరిశోధనలు చేస్తాం, ఎన్నో విస్తృత కార్యక్రమాలు చేస్తాం. ఎవరి కోసం ఏంటి? రైతు కోసమే కదా. అలాంటి రైతుకు ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని తెలియజెప్పాలంటే ఆ లోకలైజ్ పరిశోధన స్థానంలో అక్కడ జరుగుతున్న పరిశోధనతో పాటు ఆ జోన్లో జరుగుతున్న పరిశోధన కన్నా మనం సంగ్రహించి అక్కడ రైతు చూపిస్తే వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చి ఈరోజు ఏదైతే మెరుగైన సాగు పద్ధతులు కావాలంటున్నామో ఖర్చు తగ్గిస్తూ, ఆదాయం పెంచుతూ, నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, విలువ ఆధారిత పంటలు పండిస్తూ, అలాగే భూసార పరీక్ష చేస్తూ ఏదైతే ఉందో దాని మీద చేస్తూ వ్యవసాయ ఆధునీకరణ యంత్రాలని వైపు మనం మొక్కడం చాలా ఇంపార్టెంట్. దానికే ఇది ఒక ఇంటర్ఫేస్ మీటింగ్. అటు సైంటిస్ట్కి, వ్యవసాయ సైంటిస్టులకి, విస్తరణ అధికారులకి, విస్తరణ సైంటిస్టులకి, స్టూడెంట్స్కి, రైతు సోదరులకి, పొలిటీషియన్స్కి అన్నీ మించి పాలసీ మేకర్స్, అది కలెక్టర్ గారు, పొలిటికల్గా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళకి అవగాహన కల్పించాలి. లేదంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి తెలియదు. ఈరోజు సంతోషం ఏంటంటే దాదాపుగా మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తదితర వారు ఒక గంట సేపు కాల్ చూశారు. చూడటం చాలా ఆనందం కదా. ఎందుకంటే వాళ్ళకి అవగాహన వస్తే పలానా ఉంది, పలానాది ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి అవసరము అని పైకి నొక్కి చెప్పడానికి అవకాశం. ఇక్కడ యాక్చువల్గా ఈ సదస్సులో అనేక అంశాలు చెప్పించాల్సిన అవసరం ఉంది. మేము ఇక్కడ నిష్ణాతులైన ప్రధాన శాస్త్రవేత్తలు ఉన్నారు. వారందరితో సాంకేతిక పరిజ్ఞానం మీద మీకు చెప్పించడం, మీరు అడిగినట్టు తిరిగి సమాధానం చెప్పడం, క్విజెస్ కండక్ట్ చేయడం చాలా ఉన్నప్పటికీ ఈరోజు కొంచెం భిన్నంగా జరిగింది. సంతోషం ఏంటంటే అసలు ఇంతమంది చక్కటి రైతులు ఈ మధ్యకాలంలో చాలా మంది రావడం చాలా సార్లు ఇక్కడ మీరు వచ్చి ఓపిక 10 నుంచి దాదాపు 2.5 దాకా ఓపిక రైతులు ఉన్నారు. చాలా సంతోషం. దాని దగ్గర స్టూడెంట్స్ కూడా రావడం, మా ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా కష్టపడి పనిచేస్తారు. ఒక సమన్వయంతో ఇక్కడ నాయకత్వం అంటే జనరల్గా భిన్న స్వరాలు ఉంటాయి. భిన్న స్వరాలు ఉన్న ఐక్యత రాగా ఇంపార్టెంట్. అది పరిశోధన శాస్త్రవేత్తలు అవనండి, విస్తరణ శాస్త్రవేత్తలు అవనండి, విస్తరణ అధికారులు అంటే వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేయడానికి విశేషంగా కృషి చేసినటువంటి ముఖ్యంగా ఈ జోనల్ హెడ్ జాన్సన్ గారికి, అలాగే విజయశంకర్ బాబుకి, వాళ్ళ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. సో మనం మరొకసారి తప్పనిసరిగా 2021 తర్వాత 21-22 ఇక్కడ కృష్ణా మీద పెట్టున్నారు. మళ్ళీ 25 అయిపోయి 25 అనుకోండి, సుమారు 26 వచ్చారు పెట్టున్నాం. మీ ఉత్సాహం చూస్తే ప్రతి సంవత్సరం పెట్టబడేట్టుండదు. అది మా వాళ్ళంతా ఆలోచించి చేయాలి. మేము తదనుగుణంగా ఏంటంటే చాలా మంది తెలుసు ఉంది కిషాన్ మీద అంటే చాలా బాగా ఉంటుంది. ఏముంది, వచ్చారు, తిన్నారు, వెళ్ళారు. అసలు ఇప్పుడు రావడమే గొప్ప. వచ్చి కాసేపు చూశారు, కాసేపు విన్నారు, కొంచెం సేపు తిన్నారు. కానీ తిండినే గుర్తుపెట్టుకుని ఒక సుఖం భావంతో కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే యూనివర్సిటీ యొక్క విజన్ కానీ విజిబిలిటీ కానీ కనిపించాలంటే ఇలాంటి అనేక అంటే ఒక కిసాన్ మేళా కాదండి, అనేక రూపాల్లో రైతులకి సులువుగా మేము రావాలి. వచ్చినప్పుడే ముఖ్యంగా రైతులకు ఒక భరోసా కలుగుతుంది. ఈ బడ్డింగ్ స్టూడెంట్స్ కూడా ఒక అవగాహన కలుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఆ దిశలో జరిగింది అనుకుంటా.
నేను అనుకుంటున్నాను, కానీ నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. పూర్తిగా మీకు మార్కులు కూడా వేస్తున్నాం. ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ కిసాన్ మేళా. వెరీ థ్యాంక్ యూ. The farmers participated in huge number, students participated in the substantial number, and the scientists as well. Both research as well as extension together. అందరూ కలిసి పార్టిసిపేట్ చేసి చేసుకున్నాం. ఇంకా రానున్న కిసాన్ మేళా ఇంకా ఉపయుక్తంగా ఉండే విధంగా, మినిట్ టు మినిట్ ఉపయుక్తంగా ఉండే విధంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మెరుగైన మార్పు కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆడ నారాయణ స్వామిలో వీళ్ళు నటరాజు ఇందాక లేరు, భాస్కర్లు ఒకసారి నిలబడితే మీకు చప్పట్లు కొట్టిస్తాం. థ్యాంక్ యూ. మన కేవీకే సైంటిస్టులు అందరూ వారికి కూడా మా హృదయపూర్వక, మా డీ గారి తరఫున, నా తరఫున, జాన్సన్ గారి తరఫున కూడా హృదయపూర్వకంగా చెప్తాను. థ్యాంక్ యూ. సో తదుపరి ఏంటంటే, మన డీ గారి గురించి మాట్లాడిన తర్వాత ఇంకేదో కార్యక్రమం ఉందంట. అది చేసుకున్న తర్వాత మాత్రం మీ అందరితో నేను ఒక మంచి ఫోటో మేము దిగాలన్నమాట. ఎక్కడ మెకనైజేషన్ లైవ్, దాని పేరే లైవ్ మెకనైజేషన్. ఆ లైవ్ ఏంటో భాస్కర్, నారాయణ స్వామి, అదే నటరాజు చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for your appreciation. సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసినందుకు ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ జాన్సన్ గారికి, స్టేషన్ ఈ వ్యవసాయ పరిశోధన స్థానం విజయశంకర్ బాబు గారికి, అలాగే వాళ్ళందరి టీం కూడా నా కంగ్రాచులేషన్స్. అయితే కొన్ని సమాజంలో మనం కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని వింటాము, రకరకాల ఎక్స్టెన్షన్లు విస్తారంలో జనరేట్ పైకి హెడ్స్ అందరు పైకి అయితే ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే, చదివేవాళ్ళు ఎక్కువయ్యారు, వ్యవసాయం చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు, చేసేవాళ్ళు తక్కువయ్యారు. వాస్తవానికి చూస్తే చాలా మంది 60 ఏళ్ళు పైన వ్యవసాయం చేస్తున్నారు, కానీ కింద యువత రావట్లేదు ముందుకు. వ్యవసాయంలో ఏం లేదని, కానీ మన బతుకు తెరివే వ్యవసాయం లేకపోతే మనం లేము. పాడి పంట రెండింటిని ఒక్కరికి పాడి మర్చిపోయాం, పంటను ఒకటే చేస్తున్నాం. ఫ్యూచర్లో చాలా దెబ్బ ఉంటుంది దీనికి, అంటే కోలుకోరు దెబ్బ అంటారు. కానీ వ్యవసాయము మనకి వాతావరణ ఆధారిత వ్యవసాయం ఉంది కాబట్టి మనం వ్యవసాయం మీదే బతకాలి. మనకు ఎలాంటి ఆయిల్ బావులు లేవు తోడుకొని అనుకోవడానికి దుబాయ్ కువైట్ లాగా. మనకున్నది భూమి, వాతావరణము, నీరు. అందుకని ఫ్యూచర్ జనరేషన్ ఎంతమందిని అడిగినా సరే, నేషనల్ ఎడ్యుకేషన్ డేలో ఒక 50,000 మంది వచ్చారు నాకు లాంపం. ప్రతి పిల్లోడు నేను అడుగుతా ఉన్నా ఊరికి నుంచొని, ఇట్లా వ్యవసాయం చేస్తారంటే మేము చెయ్యం. ఏంటంటే డాక్టర్, ఇంజనీరింగ్ ఏదో చెప్తారు. మరి ఎవరు చేస్తారంటే మా పేరెంట్స్. మరి పేరెంట్స్ ఎల్లకాలం బతుకుంటారా? లేదు. మరి భూమిని ఎవరు చేయాలి? చాలా క్వశ్చన్ చేసుకోండి. భూసార పరిరక్షణ కానీ భూమిని కాపాడుకోవడం ఎంత అవసరం అంటే అంత అవసరం. చదవడం ఒక ఎత్తు. మేము మా చిన్నతనంలో ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి స్టేజ్ మీద ఎవరైనా సరే వ్యవసాయం చేస్తూ చదువుకున్న వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఏ పని చేయకుండా ఒట్టికి చదువుకే అంకితమైపోయారు. వాళ్ళు ఎటు కాకుండా పోతున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. అయితే సాంకేతిక పరిజ్ఞానం వస్తుంటుంది, మనం రైతులకు ఇస్తుంటాం, కొంత ఆచరిస్తుంటారు, కొంత ఆచరించరు, రకరకాలుగా దెబ్బలు తింటుంటారు, మళ్ళీ కింద పడుతారు, లేస్తారు, రకరకాలు జరుగుతుంటుంది. కానీ ఇట్లా కిసాన్ మేళాలు అనేది మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం మనకు ఒకటే ఉంది. హార్టికల్చర్ ఉంది, మరి అది వేరే, ఇంకోటి వెటనరీ ఉంది, ఫిషరీస్ ఉంది. కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అన్ని విశ్వవిద్యాలయానికి అధిపతి ఉంటారు. మా పాలిటెక్నిక్ ఎవరు చెప్తారా? అన్ని విశ్వవిద్యాలయాలకు అధిపతి ఎవరు? గవర్నర్, ఛాన్సలర్, గవర్నర్. అన్ని విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్. అట్లానే మన విశ్వవిద్యాలయం కూడా అధిపతి ఎవరు? వైస్ ఛాన్సలర్ ఆందోళన. ఆమె పర్మిషన్ ఇస్తేనే జరిగింది. అందరికీ ధన్యవాదాలు చేసినట్టు నాకు. ఎందుకంటే ముఖ్యంగా విస్తరణ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ తరఫునే ప్రయత్నం చేస్తాం కాబట్టి మన రాష్ట్రంలో 8 చోట్ల ఈ కిసాన్ మేళా నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్ మేడంకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫైల్ అప్రూవ్ చేసి మనకి ఈ బడ్జెట్ ఇచ్చి
మిగతా అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ స్టాల్స్ అరేంజ్ చేసి వాళ్ళ ఆర్గనైజర్స్కి ఇంత బాగా మొబిలైజ్ చేసినందుకు. కాకపోతే ఇంకేంటంటే మన యూనివర్సిటీ తరఫున ఇంకొంచెం అంటే ప్రతి యూనిట్ కూడా ఇక్కడ 4 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, 2 ఏర్వాక కేంద్రాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు అక్కడ నాకు కనిపించలేదు. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నా మనవి. ఎందుకంటే మనకు ఉన్నదాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోలేకపోతే అది ఎక్స్టెన్షన్కి మంచిది కాదు. ఎంత మనకున్న టెక్నాలజీస్ కానీ వెరైటీస్ కానీ ఇంకా బాగా రైతులకి అంటే స్పేషియస్గా మనకి ఏదంటే ఎవరన్నా దగ్గరికి స్టాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే కొలిసి ఇస్తారు మనకి ఇంత డబ్బులు తీసుకొని, అంత లేదు. మనకు ఎంతో స్పేస్ ఉంది కాబట్టి ఒక వరుస అంతా మనకు పెట్టేటట్టు ఈసారి అట్లా చేస్తారని నేను ఏఆర్ఎస్ హెడ్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, దోస్ హు హావ్ జనరస్లీ ఫండ్స్ ఇచ్చారు ఎంపీ గారు వారికి కూడా. అలాగే పేరు పేరున కంపెనీలు చాలామంది వచ్చారు, వాళ్ళంతా పార్టిసిపేట్ చేయటము, వాళ్ళంతా ఫైనాన్షియల్గా కంట్రిబ్యూట్ చేయటము చేశారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అలాగే పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్స్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మ్యాండేట్. ఒక ఏ యూనివర్సిటీ అయినా సరే రైతులకి చారటానికి ఇట్స్ ఎ మ్యాండేట్. ఆ మ్యాండేట్ తగ్గట్టు మేము యాక్ట్ చేయాలి. ఆ విధంగానే దీస్ పర్మిషన్స్ ఆర్ మ్యాండేటరీ అండ్ గివెన్ అండ్ వీ హ్యావ్ ఆర్గనైజ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. ఒక నిమిషం బిఫోర్ దాట్ చిన్న చంద్రమోహన్ రెడ్డి చిన్న పని ఉందట, వానికి సన్మానం చేసిస్తే చంద్ర ఒక ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ పరిశోధన ముఖ్యంగా రీసెర్చ్ అనేది ఏడిఆర్ కాకుండా బిఎస్ క్రాప్స్ ఉంటారు, ప్రధాన శాస్త్రవేత్తలు ఉంటారు. కేవీకేకి హెడ్లు ఉన్నట్టు, డాక్టర్కి హెడ్లు ఉన్నట్టు, ఏఆర్ఎస్ హెడ్లు ఉన్నట్టు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ క్రాప్ స్పెషలిస్ట్ అట, దే ఆర్ క్రాప్ స్పెషలిస్ట్. సో వాళ్ళందరితో యాక్చువల్గా ఎక్కువ గంట సేపు జరగాల్సిన అవసరం ఉంది. ఎనివే అమ్మా రండి చేయండి, ఏం చేయండి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రమోహన్. థ్యాంక్ యూ. సో బిఫోర్ దట్ మధు గారు, మా ఆర్ఈసీ మెంబర్ మధు గారు, వారికి కూడా సన్మానం చేసి ఆయన 2 నిమిషాలు మాట్లాడతాం. నువ్వు ఉంటావు కదా సార్, 2 నిమిషాలు మీకు అవకాశం ఇస్తాం. మీకు సమయం మీకు తెలుసు వాడికి వెళ్ళాలి, మాకు మళ్ళీ మీటింగ్. సో ఈ మధు అన్నది ఎవరవుతున్నాడో న్యాచురల్ ఫార్మింగ్ వాటి మీద నెట్ట అయింది ఇప్పుడు చెప్పకుండా మీరు కొంచెం ఊరే మా కొత్త పేరు అభినందన చెప్పేసారు. వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారం. ఈ చక్కటి అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మేమేం చెప్తామంటే ఒక్కటే విషయం, మనము మన ఆహార అలవాట్లు, మన ఆరోగ్యం, భవిష్యత్తులో మనము బతికిండాలంటే లేదంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలా. మొన్ననే తెలంగాణలో ఒక 8వ తరగతి పాప హార్ట్ అటాక్తో చనిపోయింది. అంటే వ్యాధులు ఎంత సివియర్గా మన మీదకి వస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలా. ఆహారం తింటేనే లేదంటే కనుక ఔషధ గుణాలు ఉన్న కూరగాయల రసాలు తాగితే ఆరోగ్యం చక్కబడతాదనే విషయాన్ని మేము గమనించి ప్రతి నెల మేము నంద్యాల సిరిసంత పెడుతున్నాం. అవకాశం ఉంటే మీరు విజిట్ చేయండి. ఆసుపత్రి, అన్ని ఆసుపత్రులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు అన్నీ ఉంటాయి. గుండె జబ్బు ఉందా అన్నీ ఉంటాయి. అన్ని మన ఒంటింట్లో ఉన్న వస్తువుల్ని మేము సంతగా మార్చుకొని ఈ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయ రైతుల ఉత్పత్తులను మేము అమ్మడానికి లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి దోహదపడుతున్నాం. పిల్లలు మీరు కూడా ఏం చేస్తారంటే ఎక్కడైనా ఆర్గానిక్ రైతులు ఉన్నారు లేదంటే ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారంటే వాళ్ళ కుటుంబాలను విజిట్ చేయండి. మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మనకు నెక్స్ట్ మన కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచకపోతే వ్యవసాయ విధానం చాలా కుంటుపడే అవకాశం ఉంటుంది. మన శాస్త్రవేత్తలు కూడా అది గమనించి బయటకు వచ్చినారు. ఎప్పుడు
మార్చి కొంత పంటకు మనకు అనుగుణంగా మనకు ఇచ్చారు. దాని ద్వారా కూడా ప్రజల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. మన వాళ్ళ ఆరోగ్యం మీద కూడా దృష్టి కేంద్రీకరించినారు కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తులో అందరి ఆకలి తీర్చేది, అందరికీ ఉపాధి కల్పించేది వ్యవసాయమే. మీరు ఎక్కడ లేనా తిరిగి మన వ్యవసాయం కాడికి రావాల్సిందే. వ్యవసాయం లేనిది ఈ ప్రపంచంలో ఏం లేదు. అది కూడా ఆరోగ్యకరమైన ఆలోచనకరమైన వ్యవసాయం చేయగలిగితే భవిష్యత్తులో మనకు అన్ని ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మీ భాషణాన్ని ఆలోచనకి అవకాశం వేరే వేదిక మీద ఉంటుందని ఆశిస్తూ తదుపరి కార్యక్రమం సార్ రెండు నిమిషాలు ఇంటరాక్షన్ పెట్టగలరా? రెండు నిమిషాలు పెడదాం. ఆర్కిఓ క్రాప్ సైన్సెస్ ఎవరు ఉన్నారా? రండి, ఒక 5 నిమిషాలు రండి. కెప్టెన్ పాలిపాస్ లిమిటెడ్ నెక్స్ట్ ఉన్నారా? రండి, వరుస నుంచోండి. టైమాక్ అగ్రో ఇండియా, శ్రీ కనకదుర్గ మోటార్స్, సింబాక్టు కలెక్టివ్, గ్రీన్ గ్రో న్యూట్రియన్. వరుస నుంచోండి, వచ్చి వరుస నుంచోండి. రివులిస్ ఇరిగేషన్ ఇండియా, ఎస్ఎల్ సైంటిఫిక్స్, రైతు మిత్ర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వినాయక మోటార్స్, మహీంద్రా ట్రాక్టర్, రాశి సీడ్స్, జీవాగ్రో లిమిటెడ్. వరుసనే నుంచోండి. మీకు నువ్వు పోతావా? సింగల్ అయితే వద్దులే.
డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ పివి సత్యనారాయణ గారిని సన్మానించవలసిందిగా, మా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ శివనారాయణ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సో డిఏ గారు డిఆర్ గారు ఇద్దరు తదుపరి మా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి శివనారాయణ గారికి రైతులు చాలా సత్కరిస్తున్నారు. ఫ్లవర్ కూడా ఇచ్చి సన్మానిస్తున్నారు. నెక్స్ట్ మా అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం జాన్సన్ సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. So, overwhelming response from all the students, sir. Thank you. Next, Dr. Vijay Shekhar Babu garu, Principal Scientist, Land Agriculture and Head ARS Anantapur వారిని సత్కరిస్తున్నారు. తదుపరి డాక్టర్ జి నారాయణ స్వామి గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎకనామిక్ ARS అనంతపురం వారిని డెసిగ్నేట్ రావాల్సిందిగా కోరుతున్నాము. మనందరికీ చక్కగా ఫుడ్ కమిటీలో ఎంతమంది ఇక్కడికి వచ్చినా కానీ ఎవరికి ఏ నోటు పాటలు లేకుండా అందరినీ చక్కగా ఇక్కడ ఉండేలా చూసినటువంటి నారాయణ స్వామి గారికి కృతజ్ఞతలతో రైతుల తరపు నుంచి సన్మానం. థ్యాంక్ యూ సార్. అలాగే మా డయాస్ కమిటీ వారితో కలిసి కార్డ్ NGOకి సంబంధించినటువంటి కళాకారులందరూ కూడా మార్నింగ్ నుంచి మనకందరికీ మంచి పాటలు, జానపద నృత్యాలతో, తర్వాత మంచి రంగోలీతో కూడా మన వేదికకి వన్ను తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా మొమెంటో ఇచ్చి సత్కరించవలసిందిగా మా డిఆర్ సార్ అండ్ డిఈ సార్ని కోరుతున్నాము. నిర్మల ఇక్కడ మిస్సింగ్, బట్ నిర్మల కూడా థ్యాంక్ యూ అండి. కళాకారులందరికీ కూడా కృతజ్ఞతలు. మన ఈ కార్యక్రమానికి ప్రైమ్ స్పాన్సరర్స్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ మైసూర్ వారికి సర్టిఫికేట్ కూడా పంపించడం జరుగుతుంది సార్. వాళ్ళ రిప్రజెంటేటివ్ వారికి మొమెంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సార్. డాక్టర్ మంజునాథ్ గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ IAOR సర్టిఫికేట్స్ ఇస్తారు. దాంతో పాటుగా ఆత్మ అనంతపురం పిడి ఆత్మ గారు, అలాగే ఈరోజు నాబార్డ్ DDM మేడం వేరే మీటింగ్కి వెళ్ళారు కాబట్టి మేడం కూడా రాలేకపోయారు. వారు కూడా ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మీరందరూ ఆశీనులు అయితే మేము రైతులుగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము. చాలా మీటింగ్లో నేను పాల్గొంటాను, మీరు పాల్గొంటారు. చాలా మీటింగ్లో రైతు బిడ్డలకు ఎందుకు ప్రాధాన్యత లేదు, ఇప్పుడు రైతు బిడ్డలుగా బ్రతకాలా పోతా అనేది ఎక్కడ ప్రశ్న రాదు. కూలి బిడ్డకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన మగపిల్లవాడికి పెళ్లి చేసేసుకుంటారు, పెళ్లి అయిపోతుంది. రైతు మగపిల్లవాడు ఈరోజు పెళ్లి కాదు అనే దీంట్లో అన్ని చోట్ల అందరూ అంటున్నారు. అందరూ మేధావులు ఎక్కడైనా సరే పార్లమెంట్ నుంచి గ్రామ సభ వరకు ఇది ఉంది. దీని పరిష్కారం ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈరోజు రైతు బిడ్డగా మగపిల్లవాడిగా బ్రతకాలా వద్దా అనేది మమ్మల్ని చాలా చోట్ల ప్రశ్నిస్తున్నారు. అందులో అన్ని మేధావులు మాట్లాడుతున్నారు. దానికి పరిష్కారము మనం ఎలా
అనుకో, అతనికి భూమి ఉంది. ఎక్కడ భూమి అంటే తనకి కనీసం అంటే ఈ రోజు 10 లక్షల రూపాయలు ఉంది భూమి, కొన్ని చోట్ల 1 కోటి రూపాయలు ఉంది, కొన్ని చోట్ల 10 కోట్లు ఉంది. తన భూమి విలువ 10 లక్షలు, 1 కోటి, 10 కోట్లు చేస్తుంది. తను పోయి ఎక్కడికి పోయినా బ్యాంకు పోతే ఈ ప్రాబ్లం 40,000 స్కేల్ ఫైనాన్స్, అరటికైతే 70,000, 20,000, అరటికైతే ద్రాక్షకైతే 2 లక్షలు. ఇంత తప్పితే మీరు తన భూమి విలువ 1 కోటి కానీ 10 కోట్లు కానీ ఉంది కానీ దానికి అప్పీరు. కానీ మీరే ఉంటారు ఇక్కడ దీని ఉన్న వాళ్ళందరికీ. మీరు ఈ శాలరీ సర్టిఫికేట్ తీసుకుంటే హౌస్ లోన్ తీసుకోవాలంటే 30 లక్షలు, 50 లక్షలు మీ దీన్ని బట్టి ఇస్తారు మీకు. కానీ రైతులకు కూడా అంటే చాలా మంది రైతులు, మేధావులు, పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఎంబీఓలు కావచ్చు, వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్తారంటే మీరు తల వంచి బ్యాంకుల్లో రుణాలు మీ భూమికి విలువ ప్రకారం ఏదైతే 1,00,000 రూపాయలు ఉంటే 60,000, 10 లక్షలు ఉంటే 6 లక్షలు, కోటి ఉంటే 60 లక్షలు సాధించగలిగితే మీకు పోతుంది. వాళ్ళకి ఏం లేదు ఉద్యోగస్తులకు. ఒక ప్రభుత్వం నమ్మకంతో వాళ్ళకి ఇస్తున్నాడు, వస్తుంది ఆయనకు ఒక ఇది ఉంది అనేసి సెక్యూరిటీ ఉంది, తన సెక్యూరిటీ ఉంది. ఇంత ఇప్పుడు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వీళ్ళెవరు మీరంతా సైంటిస్ట్ కావచ్చు, వీళ్ళందరూ ఏమంటారు అలా ముందే పెట్టారు 5 సెంట్ల భూమో ఎకర భూమో అంత పని చేసి కూడా సంపాదించి ఇతనికి ఆల్రెడీ 50 ఎకరాలు, 40 ఎకరాలు, 30 ఎకరాలు ఉండి కూడా కానీ తనకు పెళ్ళలేదు, తన భర్తలు లేదు అనే పరిస్థితులు ఈ రోజు సమాజంలో భారతదేశం అంతటా ఉంది. దీనికి పరిష్కారం కనుగొమ్మని మిమ్మల్ని ప్రశ్నించట్లేదు. మనము ప్రతి సభలో ఇది క్వశ్చన్ చేసి రైతు బిడ్డలుగా బతకాలా, రైతుగా ఉండి చదువుకొని ఎంఎస్సీ చేయని, డిగ్రీ చేయని, పీజీ చేయని, లేదా పిహెచ్డీ చేయని ఈ రోజు విలువ లేదు. ఆ బిడ్డలు అనే ధనం ఏదో 20,000, 30,000 ఏదో కంపెనీలో పోతే తనకు బిడ్డలిస్తారు. ఈ పరిస్థితిలో ఉంది. దీనికి ఏమైనా పరిష్కారము మనము మాట్లాడగలగాలా అంటే మన దగ్గర ఎవరి దగ్గర దానికి జవాబు లేదు. మనం ప్రతి వేదికలను ఇది మాట్లాడగలిగితే ఆ రోజు రైతు గర్వంగా బ్రతకగలడు. తనకు కూడా 25 ఏళ్ళైతేనే 25 ఏళ్లలో పెళ్లి కాగలదు. ఇదే సార్. మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ అండి. నాది సొంత ఊరు జగన్నాథపల్లి, పుట్టపర్తి మండలం, సత్యసాయి జిల్లా. నేను ఈ ఉమ్మడి జిల్లాలో 332 గ్రామాల్లో 300 ఎఫ్ఈఓలు పెట్టుకొని ఒక ఫెడరేషన్ 32,000 మందితో పెట్టుకొని మేము గ్రౌండ్ నెట్, మెయిన్ ఇలాంటి ప్రక్రియ చేసి వాటికి బిగ్ బాస్కెట్, విలేజ్ ఇలాంటి వాటికి 30 కోట్ల వ్యాపారంతో టర్నోవర్లో మేము రైతులుగా ఉన్నాము. నేను గత 2 సంవత్సరాలుగా అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు ఆ 12 మంది ఇప్పుడు డైరెక్టర్ గా ఉన్నాను. కాబట్టి ఎక్కడికి పోయినా రైతులు ప్రశ్నించేది ఒక్కటే కాబట్టి ఇది మిగతా ఏమీ మాట్లాడకుండా ఇది అడిగాను. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీ ఆలోచన, మీ మదిలో ఏదో వచ్చిందో ఇక్కడ కూర్చున్న రైతులందరికీ ఉన్నది. మేము ప్యాంటు షర్ట్ వేసాం కానీ మేము రైతు పెట్టలేము. మాకు వ్యవసాయం ఉంది. కానీ మీరు ఏదైతే ప్రశ్నించారో ఇది భారతదేశంలో, ప్రధానంగా భారతదేశంలో ఇది పెద్ద సమస్యగా ఉంది. ఒకప్పుడు బతకలేక పడిపోతుంది, ఇప్పుడు బతక నేర్చినోడు పడిపోతుంది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నవారు రైతు ఏమంటారు, విధి లేక అనండి, ఇంకేదనండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సైకిల్. ఈరోజు ఈ పరిస్థితి ఉండొచ్చు. ఈరోజు ఈ దేశంలో 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దేశ జనాభా ఎంతో తెలుసా, 37 కోట్లు. అప్పుడు ఆహార ఉత్పత్తి కేవలం 50 మిలియన్ టన్నులు. ఈరోజు దేశ జనాభా 146 కోట్లు, ఆహార ఉత్పత్తి 350 మిలియన్ టన్నులు. దేశ జనాభా పెరిగింది, ఆహార ఉత్పత్తి పెరిగింది. బెగ్గింగ్ బౌల్ నుంచి
ఎక్కడో నుంచి ఏ దేశానికి తెచ్చుకునేటువంటి ఆహారం నుంచి ఈరోజు వేరే దేశాలకు మనం అందించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ క్రమంలో ఏం జరిగింది? రైతు ఇలా జరుగుతున్న క్రమంలో వ్యవసాయం మొత్తం నుంచి ఆదాయం తగ్గిపోవడం, మొత్తం ఆదాయం తగ్గడం, వేరే ఐటీ ఫీల్డ్ కానీ లేదా ప్రభుత్వ అదర ఉద్యోగాలు కానీ రావటం, నిరంతరం పొలంలోకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం లేని ఉద్యోగాలు రావటం, దీంతో ఏంటంటే స్లోగా వ్యవసాయదారుల పిల్లలు ఇచ్చేవారు తగ్గారు. ఈరోజు నేను వ్యవసాయదారుని, నా కూతుర్ని వ్యవసాయదారుడు కూడా ఇవ్వాలంటే నేనే కూతుర్ని ఇవ్వకపోతున్నాను వ్యవసాయదారుడు, మరి నన్ను ఎలా ప్రశ్నిస్తారు మీరు? అంటే మిమ్మల్ని ఏమన్నా ఇది పరిస్థితి. ఈ పరిస్థితికి ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్ అండి. మీరే చెప్పారు, మేము అప్పుడే చెప్పలేమని. ఏదో చెప్పే ప్రయత్నం చేసినా మిమ్మల్ని సంతృప్తి ఇవ్వకపోవచ్చు. బట్ చాలా ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు స్థిర వ్యవసాయము, దాంతోపాటు ప్రకృతి వ్యవసాయమను, ఆర్గానిక్ వ్యవసాయమను, ఇతర విధానాల్లో వెళ్తాం, వాల్యుయేషన్ జరగటం, అలాగే పరిశ్రమలు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు ముందు ఇప్పుడు ఈరోజు అమెరికాలో మీకు తెలుసో తెలియదు, అమెరికాలో మన వాళ్ళు వెళ్ళిపోయి ఉద్యోగాలు మానేసి 15 నుంచి 20 లక్షల రూపాయలకి ఎకరం పొలం కొని 100 ఎకరాల్లో కొని వ్యవసాయం చేస్తారు. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ లభ్య వ్యవసాయ భూమి చాలా తక్కువ, దేశ జనాభా చాలా ఎక్కువ. కాబట్టి చిన్నకారు రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే అంటే చెప్పాలంటే చాలా ఉంది. సరాసరి రైతు ఆదాయం సాంవత్సరిక ఆదాయం ₹1,00,000 మించలేదు. చిన్న సన్నకారు రైతులు ₹1,00,000 మించలేదు. ఒక అత్యంతరికి ₹3,00,000. అర్థమైందా? ఆదాయం, సుఖమైన జీవితము, సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, ఏమంటారు, దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు పల్లెటూరుకు వచ్చి పల్లెటూరులో పిల్లలకి ఇవ్వడాలంటే ఎలా ఆలోచిస్తారు? కానీ ఇది కాలక్రమేణా మార్పులు వస్తాయని ఆశావాదం ఉంది. ఎందుకంటే తిరిగి మన వ్యవసాయం దురికే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చాలా మంది ఐటీ చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు మానుకున్నాం, మళ్ళీ వెనక్కి వస్తారు, పల్లెటూరు జన్మభూమి వైపు వెళ్తున్నారు. అలా మార్పు వచ్చినప్పుడు ఒక నిమిషం అండి, ఎవరిలో మార్పు రావాలంటే పిల్లలు ఇచ్చే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, పెళ్లి చేసుకునే పిల్లల్లో మార్పు రావాలి. ఈ వ్యవస్థను అందరినీ మనకి నడిపేటువంటి ప్రభుత్వంలో కూడా మార్పులు రావాలి. ఒక రైతుని ఒక గౌరవప్రదంగా చూడాలి. అంటే నేను ఇంకా వేరుగా మాట్లాడద్దు, రైతు రిజర్వేషన్ నాను వద్దు. రైతుకి సరైన గుర్తింపు ఉన్నప్పుడు, రైతు అంటే గౌరవం ఏర్పడినప్పుడు మన పిల్లల్ని ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ మన పిల్లలు మనం ప్రిపేర్ చేయాలి మానసికంగా. ముందు ఆడపిల్లలు ఇష్టపడుతున్నారు, మగాళ్ళు ఆడపిల్లలు ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తాం? సో అనేక ఉన్నాయి. సమయభావం మీకు చెప్పిన లక్ష్మణరెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్నట్టు రైతుకే కాదు ఉద్యోగస్తుడు కూడా పిల్లలు ఇవ్వట్లేదు. చాలా మంది ఉన్నారు. మీకు కావాలంటే నంబర్ బొచ్చుడు నా దగ్గర లిస్టు. అంటే మీరు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎందుకంటే మనం టీవీల ముందు కూర్చొని ఆరోగ్యం ఉండాలని, మిల్లెట్స్ తినాలి, రకరకాలని, మనం ఏమి కష్టపడకుండా రావాలి అన్ని అనే ఆలోచన మార్పాలి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇంతకుముందు కూడా పని చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఎన్నిసార్లు వ్యవసాయం చేయమంటే ఎవరు చేస్తాడా? ట్రాక్టర్ ఉంది, బ్రహ్మాండంగా అనంతా ప్లాంట్ ఉంది, వేసేయి, ఎన్నైనా వేస్తా ఉంటాం. పేడ కింద పడేది కాదు. నాకు తెలిసి నా చిన్నతనంలో రోడ్డు మీద పేడ పడేది కాదు. నలుగురు ఉండేవాడండి. తోక ఎత్తంగా దాని వెనపడేవాడు. తోక ఎత్తితే మీకు నాకు తెలియదు, ఇక్కడ సంగతి గుంటూరు సంగతి చెప్తున్నా. ఇప్పుడు రోడ్డు మీద పేడ తీసేవాడు ఎవరు ఉన్నాడా? మరియు వంట ఎన్ని కర్రీ పాయింట్స్ వచ్చినాయి? కర్రీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? హోటల్సే ఉండేగా ఊళ్ళల్లో. మరి ప్రతిదీ కూడా మనం ఏమనుకుంటున్నామంటే సుఖము అంటే కష్టపడకుండానే అన్ని రావాలి, కష్టపడకుండానే జిమ్కి వెళ్తున్నాం, అక్కడ 10,000 20,000 కట్టి ఆ పని చేసుకుంటే కష్టమే అవసరం లేదు కదా. మనిషి ఆలోచనలో మార్పు వచ్చింది.
ప్రతి విషయాన్ని కూడా పని చేయకుండా చక్కగా కావాలనుకుంటున్నాం. దీంతో మొత్తం అన్ని వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చదువు మంచిదే నేను అన్నట్టు. ఇప్పుడు చూడండి, కౌలు రైతులు భూమి బాగు చేసేవాళ్ళు సొంతదారుడు బాగు చేయట్లా, దాన్ని భూసార పరిరక్షణ కౌలుదారుడు చేయట్లా. మరి ఎవరు చేయాలని ప్రశ్నిస్తే ఇప్పుడు అదే పరిస్థితి. ఎవరి కాళ్ళు కూడా మా అబ్బాయికి పొలం ఉంది అని అంటే వచ్చిన అమ్మాయి మా అమ్మాయి ఎందుకు కష్టపడాలి, ఇప్పుడు వంట చేయకూడదు, స్విగ్గీ జొమాటో నుంచి తెచ్చుకోవాలి, ఆర్డర్ పెట్టాలి. మా అమ్మాయి వంట చేయకూడదు, మా అమ్మాయి ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, పిల్లలు వద్దు, రకరకాల కోరికలు. మరి వాళ్ళే ఇష్టపడినప్పుడు మరి ఎట్లా పెళ్లి అవుతుంది? ఎవరికి ఉద్యోగస్తులు కూడా అవ్వట్లేదు. చాలా మంది ఉన్నారు, మీకు కావాలని లిస్ట్ ఇస్తారు, బ్రహ్మాండంగా ఉంది. ఏది 2 లక్షలు 3 లక్షలు సంపాదించేవాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆలోచన మారినాయి. ఒకవైపు అమ్మాయిలు అబ్బాయిల ప్రిఫరెన్స్, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మళ్ళీ కన్యాశుల్కం లాగా చూడండి, ఇంకా ఫ్యూచర్లో డబ్బులు ఎదురించి ఆ పరిస్థితులు కూడా వస్తాయి. లక్ష్మణ్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తాను. మనము రైతు ఒకటే మాట, పూర్వం రైతు వైద్యుడు, మొదటి వైద్యుడు ఈ దేశానికి ఎవరైతే రైతే. ఆ విషయం మర్చిపోయినాం. మన తాతలు తండ్రులు గారు మనం కూర్చొని మన వాళ్ళ నుంచి షేర్ చేసుకోలేదు కాబట్టి మనకు విలువ లేదు. ఈరోజు మా అమ్మ ఆసుపత్రికి పోతే, నేను 85 ఏళ్ళు, మా అమ్మ డాక్టర్ ముందే డాక్టర్ నన్ను ముక్కుతున్నాడు. నా కస్టమర్ డాక్టర్ దాదాపు అంటే 5 ఏళ్ళ నుంచి నా కస్టమర్. బెంగళూరులో నాకు 25 మంది డాక్టర్లు కస్టమర్లు ఉన్నారు. నేను ఎట్లా చెప్తే అంటే తూచా తప్పకుండా మీరు ఈరోజు ఇంట్లో కూర్చోాలంటే కూర్చుంటున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే మన దగ్గర పూర్వ వ్యవసాయ విధానం, పూర్వ డాక్టర్ విధానం. మా అవ్వ నెలకోసారి గీరగా చేసేది కళ్ళకు, మిరియాల నూనె కళ్ళకేస్తే కళ్ళకు ఎప్పుడే కానీ మచ్చలు వచ్చే ఛాన్సే లేదు, కళ్ళ నీళ్ళు గారిపోయేది. మనం పూర్వ వ్యవసాయ విధానం మర్చిపోయినాం, పూర్వ డాక్టర్ విధానం మర్చిపోయినాం కాబట్టి మనకు విలువ లేదు. నువ్వు మళ్ళీ తీసుకురండి, నువ్వు ఎవరినైనా పేషెంట్ తీసుకురా, నిలబెట్టి క్లియర్ చేస్తా. హార్ట్ పేషెంట్ ఉన్నాడు తీసుకురా, నా దగ్గర ఒక నిలబెట్టి క్లియర్ చేసి ఇష్టపెడతాం. అటువంటి వైద్యం మన కాలు పెట్టుకొని మనం ఎవరినో అనుకునేది ఏముంది? మనం పెద్దలతో మాట్లాడండి, మీ తాతతో మాట్లాడు, మీ అవ్వతో మాట్లాడు, ఆ సమాచారం తీసుకో, వ్యవసాయం ఎట్లా చేసినారో చూసుకో. అసలు పూర్వ వైద్యులు మన వాళ్ళు పెట్టుకొని మనమే ఉంది ఎవరు నడుపుకునేది. మనం ఆ విధానానికి ఎప్పుడైతే వస్తామో మన విలువ మారిపోతుంది. డాక్టర్లు చేతులెక్కి నేను అంతో చదువుకునేది ముక్కుతున్నారంటే కారణం ఏముంది? మా దగ్గర విషయం ఉండాలి, అంతేగాని లేకపోతే ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ. మన దగ్గర విషయం ఉండాలి, మనం చేపట్టే కార్యక్రమం పక్కగా వినూత్నంగా ఉండాలి అన్నప్పుడు రైతుల వైపు సమాజం చూస్తుంది అంటున్నాడు. అది నిజంగా జరుగుతుంది, సంతోషం. కొంచెం సార్, మన ప్రిన్సిపల్ సైంటిస్ట్ పల్సెస్ డాక్టర్ మోహన్ రెడ్డి గారికి మూమెంట్ ఆఫ్ షాక్ బహుకరించవలసిందిగా కోరుతున్నాను సార్. ఇచ్చారా ఫోటో తీసుకున్నాం. అలాగే ప్రిన్సిపల్ సైంటిస్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాము. తదుపరి ఈ సమాజానికి అనుకూలంగా ఉన్నది అని భావిస్తూ తదుపరి వ్యవసాయ పరిశోధనా స్థానం రెడ్డిపల్లి డాక్టర్ భాగ్యవి మేడం గారికి మొమెంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాము. మేడం తెచ్చేయండి, జాగ్రత్త పట్టుకురండి. తర్వాత వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరి అధిపతి డాక్టర్ భాస్కర్ రెడ్డి సార్ గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్.
మడకసిర అసోసియేట్ డీన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ సరోజినీదేవి మేడం గారిని మొమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. నెక్స్ట్ మా కృషి విజ్ఞాన కేంద్రాలందరికీ కూడా సీనియర్ డాక్టర్ ధనలక్ష్మి మేడం కృషి విజ్ఞాన కేంద్ర యాగంటిపల్లి వారికి కూడా మొమెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. తదుపరి డాక్ సెంటర్ కర్నూలు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ మేడం గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రారెడ్డి గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. తర్వాత డాక్ సెంటర్ పుట్టపర్తి కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ వసుంధర మేడం యూనివర్సిటీ హెడ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ ప్రిన్సిపల్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ డాక్టర్ వసుంధర మేడం గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లేశ్వర గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి మా వ్యవసాయ పరిశోధనా స్థానం రైతులకుంట ప్రిన్సిపల్ సైంటిస్ట్ హెడ్ డాక్టర్ విజయశంకర్ బాబు గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ జి నారాయణ స్వామి గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కిసాన్ మేళా కార్యక్రమానికి వందన సమర్పణకు నన్ను చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.